ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో గత సీజన్ లో ఉన్నంత ఘాటు లేదు. బంధాలు అనుబంధాలంటూ ఓ మంచి టీవీ సీరియల్ ఈ సీజన్ సాగుతోంది. అందువల్ల ఏమో సీరియల్ ఆడియన్స్ అందరూ ఈ సీజన్ తెగ చూసేస్తున్నారు. ఆ కారణం చేత రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్ అయితే వస్తున్నాయి. కానీ 12వ వారంలోకి అడుగు పెట్టారు. ఇప్పటికీ హౌస్ లో ప్రేమానురాగాలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఎలాంటి గొడవలు లేవనుకుంటున్న సమయంలో ఒక ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలో దివ్య మరియు తనుజ మధ్య జరిగిన గొడవ సీజన్ లోనే బెస్ట్ అనుకోవచ్చు. మధ్యలో హౌస్ మేట్స్ లేకపోయి ఉంటే ఒకరినొకరు కొట్టుకునే రేంజ్ కి గొడవ వెళ్ళేది. పూర్తి వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ హాల్లో కూర్చోబెట్టి కెప్టెన్సీ టాస్క్ ఎవరికి తప్పించాలని అనుకుంటున్నారో చెప్పండి అంటాడు. అప్పుడు దివ్య తనుజ పేరు చెప్తూ 2 సార్లు ఇమ్యూనిటీ దక్కింది, ఈ వారం కెప్టెన్సీ అయ్యావు, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కెప్టెన్ అయితే ఏకంగా 13వ వారంలోకి వెళ్ళిపోతావు, అందుకే నేను నిన్ను గేమ్ నుండి తప్పిస్తున్నానని అంటుంది. గేమ్ పరంగా ఆలోచిస్తే దివ్య చెప్పింది 100% కరెక్ట్. కానీ దివ్య పెట్టుకున్న గొడవ కారణంగా ఇదంతా ఆమె తనుజ మీద అసూయతో కావాలని కక్షగట్టి ఇదంతా చేస్తుందని ఆడియన్స్కి అర్థమవుతుంది. అందుకంటే 2 వారాల క్రితం కూడా ట్రైన్ టాస్క్లో తనుజని ఇలాగే గేమ్ నుండి తప్పించింది. ఇక భరణి తనుజ కాళ్లకు ఆయింట్మెంట్ రాయడం అది చూసి తట్టుకోలేకపోయిన దివ్య తనుజపై కోపం పెంచుకుని గొడవ పడినట్టు అయింది. అంతేకాకుండా భరణి కూతురు తనుజని ఇష్టపడడం, మీ ఇద్దరి బాండింగ్ చాలా బాగుందని కామెంట్ చేయడం, ఆ సమయంలో దివ్య ముఖం మాడిపోయింది. ఇవన్నీ చూస్తే దివ్య కావాలని తనుజని గేమ్ నుండి తప్పించినట్టు అందరికీ అనిపిస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్న దివ్యకు అందరికంటే తక్కువ ఓటింగ్ ఉంది. ఇప్పుడు తనుజని టార్గెట్ చేయడం వల్ల ఆమె ఓటింగ్ మరింత ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నందున ఈ వారం ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి అవకాశాలున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.